హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ స్టైల్లో మనది డమ్మీని ఎలా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు చాలామందికి తెలుసు, కానీ డమ్మీని ఫిక్స్ చేయడం తెలియదు. సో నేను ఇక్కడ ఒక స్టూల్కి ఫిక్స్ చేస్తున్నాను. ఎలా అన్నది చూడండి. ఫస్ట్ ఇది డమ్మీ. దీనికి మనకి ఏమేమి వచ్చినాయి అంటే టూల్స్ ఇలా ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా? దీన్ని మనము స్క్రూ నేను ఇంతకుముందు పైనకి ఎక్కించిన, ఫస్ట్ నుంచి తెలియాలి. ఇప్పుడు డమ్మీలో అంటే దీన్ని తీద్దాం. చూడండి, ఫస్ట్ మనము ఈ పార్ట్స్ని పక్కన పెట్టేసి, ఇది ఇలా పైకి ఉన్నది కాకుండా ఇక్కడ కింద స్క్రూ ఉంది చూసారా, దానికి కింది నుండి ఇలా స్క్రూ ఎక్కియాలి. ఓకే, ఇలా ఎక్కించాక ఇది వస్తుంది మనకు. ఇది క్యాప్ అన్నట్టు. దీనికి మనకి ఎంత మనం టేబుల్కి ఫిక్స్ చేస్తామా, దేనికి ఫిక్స్ చేస్తామా, మనకి ఇది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుపోయిన తర్వాత ఇది పైనకు ఇది ఫిక్స్ చేయాలి. ఓకే, దీని తర్వాత ఇది ఉంది కదా, ఇది మనం ఇందులో ఇలా వేస్తే తప్పు. ఇక్కడ మనము ఒక్క నిమిషం, డమ్మీకి ఇది వస్తుంది కదా, ఇది ఇందులోకి ఫిక్స్ అవుతుంది అన్నట్టు. సో మనం దీన్ని ఇందులో ఫిక్స్ చేయాలి. ఇలా పైన ఫిక్స్ చేస్తే కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది. ఇలా మనం 2 పార్ట్ చేసుకున్నాం కదా, మనకు అన్నీ విడివిడిగా వచ్చిన వాటిని 2 పార్ట్ చేసుకున్నాం. చేసిన దాన్ని మనం దీనిలో ఇలా చూడండి. ఇంకొక 2 రింగ్స్ ఉన్నాయి. ఇది సెట్ చేసుకుంటూ తింపాలి. ఇలా ఓకే, ఇప్పుడు ఫిక్స్ అయింది. ఇలా ఉన్న పార్ట్ని, ఇది ఉంది కదా, ఇందులోకి మనం ఇలా పంపించేసారు. ఓకే, మనకి ఇప్పుడు డమ్మీకి ఇలా ఫిక్స్ అయిపోయింది. ఈ ఫిక్స్ అయిపోయిన దాన్ని మనం ఇక్కడ ఒక స్టూల్ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. చూడండి, ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మనం స్టూల్కి ఫిక్స్ చేద్దాం. చూడండి, ఫిక్స్ అయిపోయింది. చూసారు, ఇలా ఫిక్స్ అయిపోయింది. మనం చాలా ఈజీ కదా. ఇదైతే ఈ క్లాస్ అయితే ఇంతే చిన్నగా మనం డమ్మీ ఫిక్స్ చేయడము నేర్చుకోవడము. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి సెక్షన్స్, ఎందుకంటే అది కొంచెం లెంతీగా ఉంటుంది సెక్షన్స్ చేయడం.
సో ఈ వీడియోనైతే ఇంతవరకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ మనం సెక్షన్స్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.